హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో రాజమండ్రి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనం సృష్టించినటువంటి పెద్ద పులి వ్యవహారం మళ్ళీ తిరిగి అయితే మొదలైంది. అంటే అప్పట్లో అధికారులు అతి కష్టం మీద అయితే గనక ఈ పెద్ద పులిని పట్టుకొని కొద్ది రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి ఆ తర్వాత అయితే గనక వదిలిపెట్టేయడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ పెద్ద పులి మళ్ళీ తిరిగొచ్చింది. ఈసారి ఈ ప్రాంతంలో తిరుగుతోంది. ఏ ప్రాంతం ఏంటి తెలుసుకుందాం. అలాగే అక్కడ ఉన్న స్థానికులు ఈసారి దాన్ని చంపేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ పెద్ద పులి వివాదం ఎందుకు మొదలైందనే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధికారులే మా ఊళ్లపైకి పెద్ద పులిని వదిలారు. దాన్ని చంపేస్తామంటూ గిరిజనుల హెచ్చరిక. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టినటువంటి పెద్ద పులి మళ్ళీ తిరిగి రంపచోడవరం ఏజెన్సీలోకి ప్రవేశించడంతో ఇప్పుడు రచ్చ ఏర్పడింది. ఫారెస్ట్ అధికారులు తమ గ్రామాలపైకి పెద్ద పులిని విడిచిపెట్టారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు బాణాలు, విల్లులు, ఆయుధాలతో పులిపై ఎదురుదాడికి దిగుతామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 6న రాజమండ్రి వద్ద బంధించినటువంటి పెద్ద పులికి ఎక్స్‌ప్లోరర్ అనే పేరు పెట్టి 14వ తారీఖున పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టారు. అయితే ఆ పెద్ద పులి గత 5 రోజులుగా రంపచోడవరం ఏజెన్సీలోని బోలగొండ ఫారెస్ట్‌లో ఉన్నటువంటి రంప, మర్రవాడ, పెద్దగొండ గ్రామాలకు సమీపంలో సంచరిస్తోంది. గత రాత్రి ఒక ఆవు దూడపై దాడి చేసింది. ప్రస్తుతం అడవిలోకి వెళ్లి జీడిపిక్కలు తెచ్చుకునే సమయం కావడంతో ఫలసాయాన్ని కోల్పోతున్నామంటూ స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి జీవనోపాధి అదే ఉంటుంది. పెద్దగా ఉద్యోగాలు అవి ఉండవు కాబట్టి ఈ ఏజెన్సీల్లో సీజనల్గా ఉన్నటువంటి చిన్న చిన్న వృత్తులు అయితే చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జీడిపిక్కలు తెచ్చుకునే సమయం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఉపాధి కోల్పోతున్నామంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఆదివాసీ భారత్ పార్టీ ఇన్ఛార్జ్ అంజిరెడ్డి ఫారెస్ట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. తమ గ్రామాలపైకి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిపి పెద్ద పులిని వదిలారని, తమ వద్ద ఉన్న బాణాలతో దానిపై దాడి చేస్తామంటూ హెచ్చరించారు. అనేక సమస్యలతో ఉన్న ఆదివాసులకు ఇప్పుడు పులి సమస్యలు తెచ్చిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫారెస్ట్ రేంజ్ అధికారులు గ్రామానికి చేరుకొని 2 రోజుల పాటు గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని, పులి తన దారిని తాను వెళ్లిపోతుందని చెప్తున్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది గాయపడిన ఆవుదూడలకు అయితే వైద్యం చేశారు. సో మరి ఇది మళ్ళీ మొదలవుతుందా, ఇంకా లేకపోతే వెళ్ళిపోతుందా అనేది అయితే కొద్ది రోజుల్లో తెలుస్తుంది.